పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా ఉండి మండల కేంద్రం ఉండిలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ నరేంద్ర మోదీ జన్మదిన కేక్ను కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఉండి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కోన రామ్మూర్తి, జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుక నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు ఎంవీఎస్ నాగమణి, ఉండి మండల జనసేన పార్టీ అధ్యక్షులు యాడవల్లి వెంకటేశ్వరరావు, టౌన్ అధ్యక్షులు ఆరేపల్లి వెంకటేష్, బీజేపీ నాయకులు విక్రమ్, ఐక్యరాజు, కొమ్మన నాగబాబు, వెంకటేశ్వరరావు, కుచ్చు శివకృష్ణ, అడప గణేష్, అప్పారావు, రమేష్, హరి, దుర్గాప్రసాద్, వెంకటేష్, జనసేన బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఉండి నియోజకవర్గం ఉండి సెంటర్లో మన బీజేపీ ఉండి నియోజకవర్గ కన్వీనర్ శ్రీ కోన రామ్మూర్తి గారి ఆధ్వర్యంలో ఈరోజు జన్మదిన వేడుకల్ని ఎంతో హఠాత్తుగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు గత 10 సంవత్సరాల నుంచి కూడా మన భారతదేశ గౌరవ ప్రతిష్టలు పెంచిన వ్యక్తి మన మోడీ గారు. ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా మన దేశానికి కొత్త సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకి మరి ఎన్నో మేలైన సౌకర్యాలు తీసుకొచ్చిన ఘనత మన మోడీ గారిది. మోడీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత అన్ని దేశాలను కూడా ధీటుగా ఎదుర్కొని ఈ రోజు మన భారతదేశం నుండి సహాయం కోరే పరిస్థితుల్లో పక్క దేశాలు ఉన్నాయంటే ఆ ఘనత అంతా కూడా మన భారత ప్రధాని శ్రీ మోదీజీ గారు. మరి ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత అన్ని రాష్ట్రాలను కూడా సమన్వయపరుచుకుంటూ ఈరోజు ప్రపంచ దేశాల్లో ఒక మంచి దేశంగా మన భారతదేశానికి మంచి ప్రతిష్ట తీసుకొచ్చిన వ్యక్తి మోడీ గారు. అభివృద్ధికి ఎక్కడెక్కడ సీసీ రోడ్లు ఇచ్చి దేశవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా రోడ్లు మరి జాతీయ రహదారులు కానివ్వండి, గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లారు. ఉండి నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా మాకు చీఫ్ గెస్ట్గా నాగరాజు గారు, అదేవిధంగా జనసేన కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు కూడా మాకు మేము ఆహ్వానంతో వాళ్ళు చక్కగా వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. నరేంద్ర మోడీ గారు విశ్వ గురువు అంటానికి ఒకే నిదర్శనం. ఇవాళ రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే మీరు ఆ యుక్రెయిన్ అనేటప్పటికీ ఇద్దరు ఏ బాంబు ఏమి వేయొద్దని చెప్పి ఆపిన వ్యక్తి రష్యా కానీ ఉక్రెయిన్ కానీ. అదేవిధంగా వాళ్ళిద్దరికీ కలిసి ఈ విధంగా నేను ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలకి, నాయకులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.